హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందర్ రామరెడ్డి గారు. ముఖ్యంగా ఇండియాలో ఉంటూనే ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ వెంటనే పూర్తిగా చూడండి. నమస్కారం సార్. నమస్తే. మన ఇండియాలో ఉంటూ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే స్కోప్ అనేది మనకు వచ్చేసింది. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్లో కూడా దిగడం జరిగింది. అయితే నా క్వశ్చన్, జనవరి నుంచి చూసుకుంటే వర్స్ట్ పర్ఫార్మింగ్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, బెస్ట్ పర్ఫార్మింగ్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? బెస్ట్లో మాత్రం నాకు విత్ పర్సంటేజ్ కూడా చెప్తే కొంచెం హ్యాపీ సార్. సో బేసికల్గా మనం చాలా మంది అనుకునేది అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ మినిమైజ్ అవుతుంది అండ్ రివార్డ్ కూడా బాగుంటుందేమో అనుకుంటారండి. నేను చెప్పాలంటే వరల్డ్ మొత్తం మీద జీడిపి గ్రోత్ ఎక్కువ ఉంది ఇండియాలోనే. ప్రపంచం డబ్బంతా ఇండియాకి ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి రిస్క్ మినిమైజ్ అవ్వాలంటే డైవర్సిఫికేషన్ కొంత పార్ట్ మనకి కేటాయించడం తప్పేం లేదు. కానీ మరీ టూ మచ్ ఇంటర్నేషనల్ మోజ్ మీద ఎక్కువ పెట్టుకుంటూ పోతే అంత ఇన్వెస్ట్మెంట్ వర్త్ ఏం కాదనమాట. అంటే ఇక్కడ మనం చూసుకుంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఏదైనా సరే లాస్ట్ జనవరి నుంచి ఇప్పుడు దాకా మనం చూసుకుంటే కనుక లార్జ్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ 13% దాకా వచ్చినాయి అండ్ మిడ్ స్మాల్ అయితే మా 25% దాకా వచ్చింది. అందుకని ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్తో పోల్చుకుంటే ఇండియాలోనే ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం జనవరి చూసుకుంటే. తక్కువ డేటా తీసుకుంటున్నాం. అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన టాప్ 10 ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మిరా ఎసెట్ వాళ్ళది ఫాంగ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అండి. అండ్ 26% వచ్చింది. ఎక్కువ ఏంటంటే అమెరికా సెంట్రిక్ ఉన్న టెక్నాలజీ ఫండ్స్ ఎక్కువ వస్తాయండి రిటర్న్స్. ఓకే. రెండోది మిరా ఎసెట్ వాళ్ళది S&P టాప్ 50 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అండ్ ఆదిత్య బిర్లా గ్లోబల్ ఎక్సలెన్స్ ఈక్విటీ ఫండ్. ఓకే. ఓన్లీ ఈ మిరా ఎసెట్ వాళ్ళది ఫాంగ్ అండ్ S&P 500 టాప్ 50 రెండు మాత్రమే 20% అండి అబవ్ వచ్చినాయండి. మిగతా మొత్తం 10% అడ్బీలోనే. అందుకని బెస్ట్ అని చెప్పలేను ఇండియాతో కంపేర్ చేసుకున్నప్పుడు. అండ్ SBI ఇంటర్నేషనల్ యాక్సెస్ యూఎస్ ఈక్విటీ ఫండ్ 11% వచ్చింది. అండ్ PGIM ఇండియా గ్లోబల్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ 11%. అండ్ బంధన్ యూఎస్ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్ 10%. మోతిలాల్ ఓస్వాల్ S&P 500 ఇండెక్స్ ఫండ్ 9%. అండ్ నావే యుఎస్ టోటల్ మార్కెట్ ఫండ్ 8%. ఆదిత్య బిర్లా గ్లోబల్ ఎమర్జెన్సీ ఆపర్చునిటీ ఫండ్ 8%. అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫెడర్ యుఎస్ ఆపర్చునిటీ ఫండ్ 8%. అంటే మెజారిటీ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చింది ఈ సంవత్సరం యావరేజ్ మీద 10%. జస్ట్ 10 ఎక్సెప్ట్ మిరా ఎసెట్ వాళ్ళది ఫాంగ్ అండ్ ఈటీఎఫ్ తప్ప. వరస్ట్ వచ్చిన ఫండ్ చూడండి, HSBC బ్రెజిల్ ఫండ్ అండి 21% వరస్ట్. 21% అవును. అండ్ మిరా ఎసెట్ వాళ్ళది ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ వెహికల్ ఫండ్. మన ఈవీ వెహికల్స్ అయితే టూ మచ్గా మనీ వచ్చిద్దాం అనుకుంటున్నారేమో. గ్లోబల్ వైజ్గా ఈ ఈటీఎఫ్లు పెట్టిన వాళ్ళు 70% అవునండి. అండ్ మహేంద్ర మెనులైఫ్ ఏషియా పసిఫిక్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ -8. అండ్ డిఎస్పి వరల్డ్ ఎనర్జీ ఫండ్ -8. అండ్ వరల్డ్ మైనింగ్ ఫండ్ డిఎస్పి వాళ్ళదే -7%. అండ్ ఇన్వెస్కో ఇండియా గ్లోబల్ కన్జ్యూమర్ ట్రెండ్ ఫండ్ 6% మిరా ఎసెట్ టెక్నాలజీ ఈటీఎఫ్ ఇది హాంగ్సెంగ్ అండి -6. యాక్సిస్ వాళ్ళది గ్రేటర్ చైనా ఈక్విటీ ఫండ్ -5. అడ్వలైజ్ గ్రేటర్ చైనా ఫండ్ 5. అండ్ డిఎస్పి వరల్డ్ అగ్రికల్చర్ ఫండ్ 5. మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ అన్ని మైనస్లోనే ఉన్నాయి ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెప్ట్ కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అవి కూడా యావరేజ్ రిటర్న్స్ 10% వస్తుంది. అందుకని డైవర్సిఫికేషన్ అని పేరు పెట్టేసి మీరు ఎక్కువ మనీ కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో పెడితే అంత వర్తేం కాదు. అందుకని మరీ టూ మచ్గా ఇంటర్నేషనల్ మోజేం అవసరం లేదు. బీ ఇండియా, మేడ్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా ఉండడం అండ్ బయింగ్ యాజ్ ఏ ఇండియన్ అంతే. ఇండియాలో బై చేసుకోండి. జీడిపి గ్రోత్ చాలా ఎక్కువ ఇక్కడ, గ్రోత్ ఎక్కువ ఇక్కడే ఉంది. అందుకని టూ మచ్గా ఇక్కడ ఉన్న స్పెక్యులేషన్ అని బయట ఉన్న ఒరిజినల్ అసెట్స్ తక్కువ రేటుకి వస్తుంది కొనే బదులు మన ఇండియన్ మార్కెట్లో కొనుక్కోవటం వల్ల చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు డైవర్సిఫికేషన్ చేసుకుంటే డాలర్లో కూడా కొంత బెటర్ కాబట్టి చేసుకోవచ్చు. బట్ అది కూడా ఓన్లీ అమెరికానే, అది కూడా టెక్నాలజీనే. మరి డేటా మొత్తం కానీ చూసాం అనుకోండి, కేవలం అమెరికా టెక్నాలజీ మ్యూచువల్ ఫండ్స్ తప్ప మిగతా ఏఎన్స్ నెగిటివ్లో ఉన్నాయి చూసుకోండి. అందుకని మీరు పెట్టాలనుకుంటే అమెరికా అండ్ మెగా క్యాప్స్ అంతే. బట్ బెటర్ టు బి ఇన్ ఇండియా. ఎక్కువ వస్తుంది ఇక్కడ రిటర్న్స్ ఇక్కడ. అందుకని దూరపు కొండలు నులుపు అన్నట్టు దూరంగా వాటిని చూసుకుంటే అవి ఎక్కువ వస్తాయి అని చెప్పేసి వాటి మోజులో పడితే ఇబ్బంది పడాల్సి బెట్ కాలేదు. బట్ ఎక్కడ మనం డేటా తీసుకుంది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రైట్. ఓవరాల్ గా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. బట్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పిన మెయిన్ స్టేట్మెంట్, బీయింగ్ ఇన్ ఇండియా యాజ్ అన్ ఇండియన్ ఇన్వెస్టర్ గా మనం ఉంటే ఆ క్లారిటీ ఉంటుంది అండ్ మనకు తెలుసు మనం ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఆ రీసెర్చ్ కూడా ఈజీ, గ్రోత్ ఎక్కువ ఉంది ఇక్కడ బేసికల్ గా. సో నేచురల్ గ్రోత్ ఎక్కడ ఉంటే అక్కడ చేంజ్. చెప్పినట్టు ఇన్ ఫ్యూచర్ కూడా ఓవరాల్ ఇండియన్ డాలర్ మార్కెట్ లో చూసుకున్నా కూడా మనం ఎంత ప్లేస్కి వెళ్ళబోతున్నాము, దాని వైపు ఎలా మార్కెట్ వైపు అడుగేస్తున్నాం అని కూడా క్లియర్ కనిపిస్తుంది. కాబట్టి ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. సో బెటర్ టు బి ఇన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా సరైన రీతిలో వాటిని
మల్టిప్లై చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే మీ అప్పుల్ని స్మార్ట్ వేలో తీర్చుకోవాలనుకున్నా, ఇక ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ లాంటి స్టాక్ మార్కెట్ విషయాల గురించి తెలుసుకోవాలన్నా, వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు బాగా డెవలప్ అవుతాయని తెలుసుకోవాలనుకున్నా సరే, సుందర్ రామరెడ్డి గారు కండక్ట్ చేయబోయే వెబినార్. ఈ వెబినార్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా అటెండ్ అవ్వచ్చు.